ఓకే. సో ప్రస్తుతం మనం చంచల్గూడ పోలీస్ స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు. అల్లు అర్జున్ గారు లోపలైతే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే పోలీసులు కావచ్చు, అలానే అల్లు అర్జున్కి సంబంధించి భారీ బందోబస్తు. అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తే లోపలికి అంటే అల్లు అర్జున్ గారు బెయిల్ కూడా వచ్చేసిందంటూ ఇప్పుడే మనకు అందిన వార్త. అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళడానికి కావచ్చు, ఇక్కడ అభిమానులు కావచ్చు చాలామంది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు అలానే బౌన్సర్లు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళడానికి బౌన్సర్లు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కొన్ని వారాల క్రితం ఏదైతే జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు ఉదయం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అయితే అల్లు అర్జున్ గారు ఇంతకు ముందులే బెయిల్ కూడా రావడం జరిగిందంటూ మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారికి ఒకవేళ సో సార్ చెప్పండి, అసలు ఏ విధమైన ఆర్డర్ మంజూరైంది అంటే ఏం చెప్తారు? అసలు లోపల అసలు ఏం జరిగింది? ఈరోజు అల్లు అర్జున్ ఏదైతే ఉందో అతను క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే క్వాష్ ఏంటంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి అతనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి ఏదైతే పోలీసు వాళ్ళు ఏదైతే 105 సెక్షన్ ఫైల్ చేయడం అంటే 105 అండ్ 108 బిఎన్ఎస్ అది ఏ విధంగా కూడా అప్లికేబుల్ కాదని చెప్పేసి హైకోర్టులో క్వాష్ ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ క్వాష్ పిటిషన్ పెండింగ్ నడుస్తుందో ఈ మధ్యకాలంలో ఏమైందంటే పోలీసు వాళ్ళు బన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే పోలీసుల వాదన ఇప్పుడు ఒకసారి అరెస్ట్ చేశారు కాబట్టి ఇది వర్తించదు, కాబట్టి మీరు రెగ్యులర్ బెయిల్ వేసుకుంటాడు కదా అప్పుడు బెయిల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అరుణ్ గోస్వామి కేసులో ఏముందంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఒక వ్యక్తి ఏదైతే క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు అరెస్ట్ జరుగుతుందో ఆ మిడ్ టైం అప్పుడు హైకోర్టు ఒకవేళ కోర్టు గిట్లా అతని యొక్క ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవన్నిటి పరిశీలించి అతని యొక్క అందులో అతని పాత్ర లేదని భావిస్తే మాత్రము మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం ఉందని చెప్పి ఆ పవర్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీవియస్ కొన్ని జడ్జిమెంట్లలో. దాని ప్రకారం అతనికి ఇమీడియట్గా అల్లు అర్జున్కి ఒక 28 రోజులు మధ్యంతర బెయిల్ ఉత్తర్వు వేయడం జరిగింది, మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ లోపల ఇతను రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేసేసుకొని రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 14 రోజులు జైల్లోనే ఉండాల్సి వస్తుందంటూ ఇందాక కొన్ని వార్తలు వచ్చినాయి. అందులో అసలు కరెక్ట్ అది. ఒక వ్యక్తిని ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి రిమాండ్ తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారము జ్యుడిషియల్ రిమాండ్లో కోర్టు ఏంటంటే 14 రోజులు ఆల్రెడీ అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కానీ ఈ టైంలోనే ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ రావడం జరిగింది కాబట్టి అతను ఆల్రెడీ ఇంకా 2 రోజుల దాకా సెలవులు ఉన్నాయి కోర్టుకు. కాబట్టి షూరిటీ ఫండ్ చేసే అవకాశం అక్కడ లేదు. కాబట్టి జైలు సూపరింటెండెంట్కి డైరెక్ట్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఒక 50,000 పూచీకత్తు మీద అతన్ని రిలీజ్ చేయబడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు బయటకు వచ్చేస్తారా సార్? ఇమ్మీడియట్ ఆల్రెడీ ప్రొసీడింగ్ జరుగుతుంది. అతను వీళ్ళంత విత్ ఇన్ ఇప్పుడు ప్రొసీడింగ్ వాళ్ళు ఎంతసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంప్లీట్ కాగానే బండి బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్ క్వాష్ పిటిషన్ కూడా దే హావ్ ఫైల్డ్ ఇట్. అదే చెప్తుంది అంటే క్వాష్ పిటిషన్ ఆల్రెడీ అది కూడా ప్రొసీడింగ్ నడుస్తుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ ఫైనల్ హియరింగ్లో కంప్లీట్గా ఇతని యొక్క పాత్ర లేదు. నిజానికి చెప్పాలంటే మా వాదన ఏంటంటే అల్లు అర్జున్కి ఏదైతే ఉందో ఈ సంఘటనకు అతను రావడం వల్ల జరిగింది. పోలీస్ వాదన ఏంటంటే మాకు ముందస్తుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పారు. కానీ క్లియర్గా సినిమా థియేటర్ యాజమాన్యం కూడా ఆల్రెడీ కోర్టుకు సమర్పించారు. 2 రోజుల ముందే అల్లు అర్జున్ రావడం జరుగుతుంది, దీంట్లో సరైన సిబ్బందిని అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ అప్లికేషన్ని హైకోర్టు మీద చూపించారు. థియేటర్కి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ చెప్పుకు రావడం జరిగింది కదా. సో అంటే థియేటర్కి సంబంధించి కాదు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని ఆల్రెడీ యాజమాన్యం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి హైకోర్టులో మేము ప్రొసీడింగ్ చేయడం వరకు హైకోర్టు కూడా ఆల్రెడీ నమ్మింది. ఏమడిగిందంటే మీ ముందు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు కదా, మీ యొక్క బాధ్యత. రెండవది ఏంటంటే ఆల్రెడీ ఈ షోలో వచ్చేసి 28% ఆఫ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మేము ఈ విధంగా అన్ని రకాలుగా మేము గవర్నమెంట్కి సహకరించుకుంటూ వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కాబట్టి అందులో నిర్లక్ష్యం అనేది మాకు సంబంధం లేదు, మేము చేసింది కాదు. అయినప్పటికీ కూడా అతని యొక్క బాధితుడు ఏదైతే ఉన్నాడో మేమేదో సంతోషంతో అతని యొక్క ఏదో కొంతవరకైనా ఓదార్పు కలగాలన్న ఉద్దేశంతో అతనికి తగిన ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగిందని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ చేయడం ఏం న్యాయం అనిపిస్తలేదు బాయ్, ఎట్లా అనిపిస్తుంది అల్లు అర్జున్ సినిమా మంచి ఉందని సినిమాకి పోయినాము, ఇట్లా అవుతుందని అనుకోలే. మొత్తం ఎట్లా అంటే భయం అవుతుంది ఏమవుతుందా అని. ఓకే, మరి బయటకు వస్తారు అనుకుంటున్నారా అల్లు అర్జున్? బయటికి రావాలనే కోరుకుంటున్నాము. ఈసారి 7 కోట్ల యాంకల్ ఉండి నడిపించారు అనుకో, పక్కా బయటికి రావాలని కోరుకుంటాము.
అంటే పోలీసులు వ్యవహరించిన తీరు ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే అల్లు అర్జున్ గారు కొంచెం అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇంత వీడియోలో చూసుకుంటే మనం చెప్తున్నారు కదా, మీరు బెడ్రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేసారు. సీదా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడం అది. బయట వాచ్మెన్ ఉంటారు, వాళ్ళని కొట్టుడు. పోలీస్ అయితే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలా? అది తప్పనా? అది బెడ్రూమ్ లో కూడా తప్పది. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇండే ఉంటా, నా లోకల్ నాది, పక్కనే ఉంటా, సంతోష్ నగర్. అనిపిస్తుంది అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు అనుకున్నాను. అనుకోలేదు అన్న, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఇప్పుడే జస్ట్ 10 o'clock మార్నింగ్ న్యూస్ చూసి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా వస్తుందని. సడన్ గా చూడంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు చెమటలు కాడుతున్నాయి మాట్లాడాలంటే. అంత అంటే డాడ్ ఫ్యాన్ని ఎలా ఎలానో అనిపిస్తుంది కాదు ఇప్పుడు. ఏంటి ఏడ్ చేసినావా? ఏడవకు, వచ్చేస్తారు బయటికి. సో చూస్తున్నారు కదా, అల్లు అర్జున్ అభిమానులు ఏడ్ చేస్తున్నారు కూడా. సో మనోడికి కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేసినాయి, చూడొచ్చు మనం. సో ఏడవకు, అల్లు అర్జున్ బయటకు వచ్చేసారు. ఎందుకు అంత అభిమానం? ఎందుకని ఇట్లా? అది చిన్నప్పటి నుంచి డాడ్ ఫ్యాన్ అన్న. చిన్నప్పటి నుంచి డాడ్ ఫ్యాన్. ఎట్లా అంటే పుష్ప సినిమా చూసినా ఏమో, ఆయన ఏడుస్తే నేను కూడా ఏడుచుకుంటా ఇక. అట్లా డాడ్ ఫ్యాన్. ఇప్పుడు ఆయనకి సడన్ గా ఇలా కాగానే ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఓకే, ఆ ఇన్సిడెంట్ అలా జరగటం అల్లు అర్జున్ గారి తప్పేమన్నా ఉందంటావా అసలు? తప్పు అలానే లేదు. ప్రతి మూవీకి ఆయన వస్తూనే ఉంటాడు సంధ్యా థియేటర్కి. అలా మేము కూడా వెళ్ళాం సంధ్యా థియేటర్కి. ప్రతి మూవీకి అలా వస్తూనే ఉంటాడు. కానీ ఈ మూవీకి క్రౌడ్ ఎక్కువైపోయింది చాలా. ఎట్లా అంటే ఇంటర్నేషనల్ మూవీ కదా ఇది, క్రౌడ్ ఎక్కువైపోయింది చాలా. ఇక ఏం చేస్తాం, అయిపోయింది ఇక అలా. అది మూవీ బ్లాక్ బస్టర్ అయిందని సంతోషించాలా, ఆయన ఇట్లా వచ్చిండని బాధపడాలా అర్థం అవుతలేదు. ఓకే, ఏం చెప్తావు బ్రదర్? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు లోపల ఉన్నారు కదా, సో తొందరగా బయటికి రావాలని ప్రేయర్ చేస్తున్నా. చాలా చాలా అంటే చాలా అన్న. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఎట్లెట్లో అనిపిస్తుంది, షేకింగ్ అవుతున్నా. చాలా అంటే చాలా బాధపడుతున్నా. అనుకోలే నా పరిస్థితి ఇలా అవుతుందని ఎప్పటికి. అభిమానులకి ఏం చెప్తావు? ఏం టెన్షన్ పడకుర్రి, బాగా వచ్చేసాడు త్వరగా. పుష్ప 2 రికార్డు కొట్టినాం, బాధపడకుర్రి. కానీ ఇది చిన్న బాధాకరమైన విషయం ఇది. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఏం చెప్పలేకపోతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. సో మనం చూసుకుంటే పుష్ప అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఎంతగా మనోడు బాగా ఏడ్ చేసింది అన్నమాట, ఎమోషనల్ అయిపోయాడు. సో ఇంకా మనం చూద్దాం, అసలు అభిమానులు ఇంకా పక్క నుంచి ఎక్కడి నుంచో కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మలపేట నుంచి. ఓకే, అల్లు అర్జున్ గారిని ఇలా అరెస్ట్ చేయటం అసలు ఎంతవరకు న్యాయం అంటారు? మీకేమనిపిస్తుంది? అసలు తనలో తప్పే లేనిది అరెస్ట్ చేయలేని ఎలా అని అంటుంది. కరెక్టేనంటారు అల్లు అర్జున్? తప్పు అండి ఇది మేజబాన్ తప్పు. అసలు మేజబాన్ తప్పు. అసలు తన తప్పే లేనిది ఎందుకు అరెస్ట్? పబ్లిక్ లో జరిగింది ఉంటుంది అలా, అందువల్ల తప్పండి ఇది. ఓకే, ఎట్లుంది మీకు? ఎట్లుంది బ్రదర్, ఒక అభిమానిగా నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారిని? చాలా బాధగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. సో దీనిపై నువ్వు ఎలా స్పందిస్తావు?